మనం ఈ వీడియోలో చాలా మంది ఫారెన్ కాంటెంట్ క్రియేటర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరైతే ఇండియాని కావాలనే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీలా చూపిస్తున్నారో అండ్ ఇండియాలో ఉండే జనాల్ని స్టీరియోటైప్ అండ్ జనరలైజ్ చేసి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ప్రూఫ్లతో సహా ఎక్స్పోజ్ చేయబోతున్నాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ మధ్యన ఇండియా అండ్ ఇండియన్స్ కి అగేన్స్ట్ చాలా హేట్ స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఇండియా అండ్ ఇండియన్స్ కి అగేన్స్ట్ చాలా నెగటివ్ కాంటెంట్ పోస్ట్ అవుతుంది. మన కల్చర్, మన ఫుడ్, మన వే ఆఫ్ లైఫ్, మన ఇంగ్లీష్ యాక్సెంట్, మన స్కిన్ టోన్, ఆఖరికి మన బాడీ ఆర్డర్ తో సహా ప్రతిదీ రెడిక్యూల్ కి గురవుతుంది. వాటి మీద డిఫేమింగ్ రీల్స్ చేసి కామెంట్ సెక్షన్ లో మన గుద్ద దెంగేస్తున్నారు. వెల్ టాయిలెట్ కంట్రీ. ఇస్ హైజీన్ ఇల్లీగల్ ఇన్ ఇండియా? పెస్ట్, పువర్, పెథెటిక్ కంట్రీ. హెల్ ఆన్ ఎర్త్. డిలీట్ ఇండియా. ఎస్, మనం వీళ్ళ లైఫ్ నుండి డిలీట్ అయిపోవాలి అని అనుకునే అంతలా హేట్ ఉంది మన మీద. ఇండియా ఒక పూర్, డర్టీ, అన్హైజెనిక్ థర్డ్ వరల్డ్ కంట్రీ అని అండ్ ఇండియన్స్ అందరు స్లమ్స్ లో పుట్టి పెరిగిన పేదవాళ్ళని అనుకుని మన లివింగ్ కండిషన్స్ మీద సటైర్లు వేసుకుంటారు. Excuse me, what's the dirtiest country in the world? Definitely India. India, why? Because every point where I look there, it's always trashy and dirty. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎంత అద్భుతంగా ఉంది. అరే రే 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 ఇంత అందంగా ఉంటుందని నేను ఫస్ట్ టైం నా కళ్ళతో చూడడం ఏదో సినిమాలో చూశాను. అరే ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్. మనం వీళ్ళ దేశాలకి మైగ్రేట్ అయ్యి వీళ్ళ జాబులు దెంగేస్తున్నామని అండ్ వీళ్ళ కల్చర్ ని చెడగొడుతున్నామని చెప్పని కూడా వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. పూప్ జీత్, షిట్ జీత్, కర్రీ జీత్ ఇలా చాలా రేషియల్ స్లర్స్ పెట్టారు మనకి. బికాస్ దే థింక్ ఆల్ వీ డూ ఇస్ in the open, eat only curry, don't shower and smell disgusting. White girl, do you hate that the Indians are coming into Canada? Yes. You're gonna be like, that's racist. No. Give me 3 reasons why it's not good though. They took our jobs. They fucking They're stink. rude and they shit on our beaches. మన ఫుడ్ అన్హైజెనిక్ అని అండ్ అది తింటే ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది అని కూడా కూస్తారు. Clean food, more pressure. See, nice crust. Bit of tomato, onion, green chutney, and done. You're actually serving it? Super tasty. They think that we are all scammers. Call centers లో కూర్చుని ఆన్లైన్ స్కామ్స్ చేస్తూ ఉంటామంట. అండ్ ఈ డు నాట్ రీడీమ్ ది కార్డ్ మీమ్ తీసుకుని మన ముఖం మీద రుద్దుతూ ఉంటారు. Do not redeem the card. What? Do not redeem the card. Yes, I'm redeeming the card. I'm redeeming the cards. Okay? No. Yeah. అండ్ ఈ హేట్ అండ్ స్టీరియోటైప్స్ ని వాడుకుని కొంతమంది ఎర్రిపు కాంటెంట్ క్రియేటర్ గాలు కావాలనే ఇండియా అండ్ ఇండియన్స్ మీద ఉన్న నెగటివ్ నారేటివ్ ని ప్రమోట్ చేస్తూ వీడియోస్ చేస్తారు కేవలం వ్యూస్ కోసం. ఈ తెల్ల గుద్దలకి ఒకవేళ కాంటెంట్ ఐడియాస్ లేకపోతే ఆర్ వాళ్ళ పేజ్ కి రీచ్ పడిపోతుందంటే ఎమ్మటే బ్యాక్ ప్యాక్ చేసుకుని చేతిలో సెల్ఫీ స్టిక్ వేసుకుని నెత్తి మీద ఒక క్యాప్, ఒంటి మీద టీ షర్ట్, ముడ్డి మీద షార్ట్స్ వేసుకుని తుత్తరొచ్చిన తాబేల్లాగా ఇండియాకి వచ్చి దెంగుతారయ్యా కమ్మ దెంగడానికి. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వీళ్ళు ఇండియాకి వచ్చి ఇండియాని, ఇండియన్స్ ని వాళ్ళ నేరేటివ్ కి సెట్ అయ్యేటట్టు పూర్ గా, అన్హైజెనిక్ గా, అన్సివిలైజ్డ్ గా చూపిస్తారు డెలిబరేట్లీ. కానీ మన దేశంలో డైవర్సిటీ అండ్ కల్చర్ ని చూపిస్తారా? చూపియరు. ఫారెస్ట్, బీచెస్, వ్యాలీస్, మౌంటైన్స్, డిజర్ట్స్ ఇవన్నీ చూపిస్తారా? చూపియరు. మాన్యుమెంట్స్, టెంపుల్స్, సిటీస్ ఇవి చూపిస్తారా? చూపియరు. టోటలీ బయాస్డ్ కాంటెంట్. బికాస్ వాళ్ళకి కూడా తెలుసు అలా వీడియోస్ చేస్తే వెస్టర్నర్స్ కి ఈగో సాటిస్ఫాక్షన్ వచ్చి వ్యూస్ అండ్ ఎంగేజ్మెంట్ ఇస్తారు అండ్ ఇండియన్స్ కి ఈగో హర్ట్ అయ్యి వ్యూస్ అండ్ ఎంగేజ్మెంట్ ఇస్తారు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఈ వీడియో అలాంటి ఎర్రి పువ్వుల గురించే ఉంటది.
వనక్కం 301 డైరీస్ కి స్వాగతం. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక కథ చెప్పేది. ఆ కథలో ఒక గుర్రి గింజ ఉండేది అండ్ దానికి అది చాలా అందంగా ఉంటదని బలుపు ఉంటది. ఎంత బలుపు అంటే మిగతా గింజల్ని హేళన చేసేది అనమాట. ఎస్పెషలీ బాదం గింజని అండ్ ఆవ గింజని. కానీ ఓ రోజు ఆ గుర్రి గింజని తిప్పి చూస్తే దానికి ఒక పెద్ద నల్ల మచ్చ ఉంటదని తెలిసింది. అండ్ అది పెట్టుకుని కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని తెలిసాక మిగతా గింజలకి గొద్దులో కాలిద్ది అండ్ గొద్దులో కాలి ఆ గుర్రి గింజ గుద్దని దెంగేస్తాయి. ఈ తెల్ల గుద్దలకి నేను ఏదైనా బిరుదు ఇవ్వగలనంటే అది ఇదే. బికాస్ వాళ్ళు కూడా ఆ గుర్రి గింజ లాగా చాలా ఎంటైటిల్డ్ ఫీల్ అవుతారనమాట. అండ్ ఎనీవన్ హూ లుక్స్ డిఫరెంట్ దెన్ దెమ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఇన్ఫీరియర్ టు దెమ్. వాళ్ళ పర్సనాలిటీ, టాలెంట్, క్యారెక్టర్ ఇవేమి కన్సిడర్ అవ్వవు. జస్ట్ వాళ్ళ స్కిన్ కలర్ ఇస్ ఎనఫ్ టు మేక్ దెమ్ ఇన్వాల్యుయబుల్. సాటి మనిషిలా కూడా చూడరు వాళ్ళని. మోర్ ఓవర్ వాళ్ళ దగ్గర నల్ల మచ్చ లాగా చాలా బొక్కలు ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా. అయినా కూడా ఇలా బిహేవ్ చేస్తారు. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎంటైటిల్మెంట్. వీళ్ళ ఎంటైటిల్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే వీళ్ళకి మన మీద ఉన్న నెగటివ్ ఇంప్రెషన్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి లక్షలు తగలబెట్టి ఇండియాకి వస్తారు. దే వాంట్ టు సీ ద పూర్, డర్టీ అండ్ అన్సివిలైజ్డ్ పార్ట్ ఆఫ్ ఇండియా సో దట్ వాళ్ళ లైఫ్ మీద సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వచ్చండి. అండ్ ఈ దరిద్రపు బుద్ధుకి వీళ్ళు పెట్టుకున్న పేరు పావర్టీ పార్న్ అంట. యాజ్ ఇఫ్ చీజ్, పిజ్జా, గ్రేప్ సోడా వాజ్ నాట్ ఎనఫ్, ఇప్పుడు ఒక కొత్త రకమైన కేటగిరీ తయారు చేశారు వీళ్ళు. ఇప్పుడు మనము ఈ పావర్టీ పార్న్ అమ్మే బ్రోకర్ కాంటెంట్ క్రియేటర్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళంత ఎర్రిపోకులు నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అండ్ నేను ఈ మాట పల్లవి ప్రశాంత్ ని చూసి కూడా అంటున్నాను. ఎందుకంటే వీళ్ళు వాడికంటే వరస్ట్. వాడు రైతు బిడ్డ అని చెప్పి వ్యూస్ అండ్ ఎంగేజ్మెంట్ దెంగేస్తే వీళ్ళు ఇండియన్స్ అందరు పేద బిడ్డలు అని చెప్పి వ్యూస్ అండ్ ఎంగేజ్మెంట్ దెంగేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఎర్రిపోకున్నాడు. Welcome to Indian railway station. There is so much garbage. So many people have moved here. Look at these houses. They're like on 3 different levels. మినిమం 69 IQ ఉన్నోడు కూడా చెప్తాడ్రా అది రైల్వే స్టేషన్ కాదని. మరి లేకపోతే ఒక రైల్వే ట్రాక్ పక్కన కట్టున్న స్లమ్ ని పట్టుకుని వీడు ఇండియన్ రైల్వే స్టేషన్ అని అనేస్తున్నాడు. అంటే నీ నేరేటివ్ కి ఫిట్ అవ్వాలని నువ్వు బేసిక్ కామన్ సెన్స్ ని కూడా సాక్రిఫైస్ చేసేస్తావా? అంత ద్వేషమా ఈ దేశం అంటే నీకు? The situation gets only worse and worse. Look at this. There is some cleaning to do, would you agree? Kids playing here. Now these are not even houses anymore. These are just shacks. అవునరా, మేము ఇలాంటి షాక్స్ లోనే బతుకుతూ ఉంటాం. కాంక్రీట్ అంటే ఏంటో మాకు తెలియని కూడా తెలీదు. ఈ వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ ఉందే ఇది రియల్ కాదు, బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్. ఇది అసలైన రియాలిటీ మాది. అండ్ ఈ దరిద్రాలు వరల్డ్ లో ఎక్కడా లేదు, జస్ట్ ఇండియాలోనే ఉంది. మాకే ఉంది దానికి కాపీరైట్ ట్రేడ్ మార్క్. లేదు వెస్ట్ లో అస్సలు ఉండదు. మీ దగ్గర 100% క్లీన్ రోడ్స్, క్లీన్ హౌసెస్, అసలు స్లమ్స్, చెత్త ఎక్కడా ఉండవు. పత్తి పువ్వు కంటే పత్తితులు మీరు. Welcome to the cleanest road in India. Wow. అది నీ ఐక్యూ పరిస్థితి. డంప్ యార్డ్ కి రోడ్ కి తేడా తెలియకుండా బతికేస్తున్నావు నువ్వు. అండ్ మళ్ళా నువ్వు అది ఇండియాది ఇమేజ్ గా పోర్ట్రే చేస్తున్నావు. క్లీనెస్ట్ రోడ్ ఇన్ ఇండియా అంట. ఈ రోడ్డు చూడు ఎంత అందంగా ఉందో. ఆ చెత్త, ఆ కాకిరెట్ట, వావ్ ఎంత అందంగా ఉందో. ఆ ఆనందంతో వాంతొచ్చేలా ఉంది నాకు. 300 సంవత్సరాలు మమ్మల్ని అత్యాచారానికి గురి చేశాక ఆల్మోస్ట్ $45 ట్రిలియన్ మా దగ్గర నుండి దెంగేసిన తర్వాత మమ్మల్ని పేదవాళ్ళు అని అనే హక్కు మీకు అస్సలు లేదు. ఈ గుర్రగింజ కాంటెంట్ క్రియేటర్స్ ది ఒక స్టార్టర్ ప్యాకేజ్ ఉంటది. 1 డైయింగ్ రీచ్, 2 రేసిస్ట్ మైండ్ సెట్, 3 సెల్ఫీ స్టిక్, 4 లో ఐక్యూ అండ్ 5 లో బ్యాంక్ బ్యాలెన్స్. ఇప్పుడు మనమే యూరోప్ కో అమెరికాకో ట్రిప్ కి వెళ్తున్నాం అనుకో, మంచి హోటల్స్, మంచి రెస్టారెంట్స్, మంచి టూరిస్ట్ స్పాట్స్ ఇవన్నీ రీసెర్చ్ చేసి కొంచెం ఖర్చు అయినా పర్లేదు అనుకుని ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం చూస్తాం. కానీ పిచ్చిపూకు పిసినారి గాళ్ళు అలా కాదు. వెకేషన్ పేరుతో అబామినేషన్ చేస్తారు. వీళ్ళకి ఒక మొడ్డలో మోటో ఉంటది. ఇఫ్ యూ వాంట్ స్టింకీ యూ నీడ్ టు బి స్టింజీ అని. అందుకే కావాలనే వాళ్ళ సెర్చ్ ఫిల్టర్స్ లో మూసీ నదిలో మునిపోయి ఉన్న రేటింగ్స్ ఉన్న హోటల్స్ ఎత్తుక్కుంటారు. This is what $4 a night gets you in Kolkata, India. Let's go and check it out. The walls look horrible, straight out of a horror movie. The outside is pretty chaotic, and the window doesn't close. It's jammed in. Mosquitoes are going to be eating me alive. The AC doesn't work. The smell is fucking rancid. Oh God, look at the sink, guys. Look at the toilet. What am I doing with my life? $4 అంటే 400 రూపీస్ రా. బంచిక్ చేయడానికి ఇంకా ఎక్కువ డబ్బులు పెడతాం కదరా మనము. ఇంత పిసినార్దనం పెట్టుకుని ఏం పీకాలని చూస్తున్నారా లైఫ్ లో మీరు? దేనికంటే వీళ్ళు హైజీన్ పేరుతో డైజీన్ చేతిలో పెట్టే రెస్టారెంట్స్ ని ఎత్తుక్కుంటారు. This man is serving shit in a bowl.
వీడికి ఇండియాతో సంబంధం ఉండొచ్చేమో గానీ ఇండియాకి వీడితో మాత్రం సంబంధం లేదు. అండ్ వీడి దగ్గరికి పోయి తినే వాళ్ళకి బతుకు మీద ఆశ లేదు. చెత్త ఎక్కడ ఉందో చూసుకుని మరి చీమల్లా వాలిపోతారు అక్కడికి. I think I made it to proper India. Look at that. Look at that. And I think this is not even dirty. This is not classed as dirty. This is just probably normal. So far Amritsar was clean, but this area is a bit questionable, you know. అరే అమృత్సర్ వచ్చావంటే గోల్డెన్ టెంపుల్ చూడు, జల్హెన్ వాలా బాగ్ చూడు, డ్రైనేజ్ చూస్తావేంట్రా లబ్బే. గూగుల్ మ్యాప్స్ కి ఇండియాలో ఉండే మనకు కూడా తెలీదా లొకేషన్స్, కానీ వీళ్ళు మాత్రం ఎత్తికి పెట్టేస్తారు. అండ్ ఇదంతా చేసి ఇండియాకు వచ్చి ఏమంటారో తెలుసా? ఇండియా సక్స్, డోంట్ ఎవర్ కమ్ హియర్. ఈ మాట నువ్వు వాస్కోడా గామాకి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెప్పుండాలి. ఇప్పుడు కాదు, వచ్చేటోళ్ళు కాదు, పెంట చేసేటోళ్ళు కాదు, మమ్మల్ని అంతా దోచుకుని ఇవాళ పూర్ కంట్రీ అని అనిపించుకునేటోళ్ళం కాదు, ప్రశాంతంగా ఉండేటోళ్ళం మేము. हिपोक्रेसी की सीमा होती है. ఈ వీడియోలో ఈ గుర్రిగింజగాడు వారణాసికి పోతాడు. ఇప్పుడు మీరు వారణాసికి వెళ్ళారనుకో, సాధారణంగా ఏం చూపిస్తారు? ఘాట్స్ ని, లేదా గంగా రివర్ ని, లేదా టెంపుల్స్ ని చూపిస్తారు. కానీ వీడలా కాదు. వీడు వారణాసికి పోయి కుక్కల్ని, ఆవుల చెత్త తినడాన్ని, గుట్కా ఉమ్ముని, కన్స్ట్రక్షన్ సైట్స్ ని, స్లమ్స్ ని, మటన్ షాప్ ని చూపిస్తాడు. అండ్ ఇవన్నీ చూపించి ఏమంటాడో తెలుసా? This is the unfortunate reality of life in India. అయితే మా దేశం నుండి దెంగి అవును మరి, సాక్షాత్ డావెన్సీ దిగొచ్చి డెకరేట్ చేసినట్టుంటాయి మీ దేశాలు. మరి చాలా ఫార్చునేట్ లైఫ్ మీది, స్వర్గంతో సమానం మీ దేశాలు. వీళ్ళందరూ చూడు ఎంత ఫార్చునేట్. వీళ్ళందరూ ఫార్చ్యూన్ కుకీస్ లో ఏదో ఒక రోజు సుల్లిమాన్ బాయ్ ఫార్చునర్ వేసుకుని వస్తాడని రాసుంది. వావ్. వాడు ట్రాఫిక్ ని చూపిస్తాడు, బిజీ స్ట్రీట్స్ ని చూపిస్తాడు, క్రౌడ్స్ ని చూపిస్తాడు, అండ్ ఒక్క మంచి చోట కూడా చూపిడు. అంతా చేసి ఏమంటాడో తెలుసా? Come on India, I'm waiting for you to wow me. I'm waiting for you to wow me. So far it's been subpar. Very, very hit and miss. నీకు వావ్ ఫ్యాక్టర్ కావాలా? అయితే గో టు అవర్ రెగ్యులర్ టూరిస్ట్ స్పాట్స్. విట్నెస్ అవర్ బ్యూటిఫుల్ వ్యాలీస్, ప్యాలెసెస్, టెంపుల్స్, ఫారెస్ట్, డెజర్ట్స్, బీచెస్. ఇక్కడికి పో నువ్వు, ఇలాంటి లంగేశాలు దెంగకు. మోర్ ఓవర్ వీడి వీడియో కలర్ గ్రేడింగ్ చూడండి, కెమెరా లెన్స్ మీద ఉచ్చపోసినట్టు అంత ఎల్లోగా ఉంది. ఇప్పుడు ఇండియా నేను నార్మల్ గా రికార్డ్ చేస్తే ఇదిగో ఇలా ఉంటది. కానీ ఈ కుత్తేగాడు కావాలని ఇండియాకి ఒక థర్డ్ వరల్డ్ పోస్ట్ అపోకలిప్టిక్ ఫీల్ రావాలని ఈ కుత్తే బిహేవియర్ కి దిగజారాడు. భలే పెట్టుకున్నావురా నీ ఛానల్ పేరు, స్మాల్ బ్రెయిన్ అమెరికన్ అని చెప్పి. బాగా సెట్ అయింది నీకు. ఈ కూజా నాయల్ గాడు ఇంకో వీడియో చేశాడు, హౌ లాంగ్ టిల్ ఐ గెట్ ఫుడ్ పాయిజనింగ్ ఇన్ ఇండియా. మళ్ళా బ్రాకెట్ లో నాట్ లాంగ్ అంట, ఓన్లీ టు సే అన్హైజెనిక్ ఫుడ్ ఇస్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ఇండియా, దట్ టు ఇన్ 15 minutes. పోనీ ఈ వీడియోలో వీడికి నిజంగానే ఫుడ్ పాయిజనింగ్ వస్తుందా అంటే లేదు, కేవలం వ్యూస్ కోసం రేజ్ బెట్ టైటిల్ పెట్టాడు అంతే. ఈ వీడియో మొత్తంలో వీడు ఓ ప్లేట్ ఆలూ బోండా, ఓ ప్లేట్ పానీపూరి, ఓ ప్లేట్ మసాలా దోశ, ఓ కప్పు చాయ్ అండ్ ఓ ప్లేట్ చికెన్ కర్రీ విత్ రుమాలి రోటీ తింటాడు. అండ్ లాస్ట్ లో ఇలా వాష్రూమ్ కి వెళ్ళినట్టు చూపిస్తాడు. అంటే ఇవన్నీ తిని వీడికి ఫుడ్ పాయిజనింగ్ వచ్చిందని చెప్పదలుచుకున్నాడు. ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అంటే మనం ఏమనుకుంటాము? ఓ విరోచనాలో లేకపోతే వాంతులో స్టమక్ పెయిన్ అనుకుంటాం. కానీ వీళ్ళు అలా కాదు, వీళ్ళకి అలా కాదు, వీళ్ళు వేరు, వీళ్ళు అదో టైప్. వీళ్ళు బేసిక్ గా మన ఫుడ్ వీళ్ళు పొట్టలకి పడదు. గ్రామ్ మసాలా వేసామంటే వీళ్ళు పొట్టల్లో మహేంద్ర ఈవీ కార్స్ లేక మంట అంటుకుంటది. అండ్ వీళ్ళు గుద్దల నుండి ఫెరారీ ఎగ్జాస్ట్ పైప్ లాగా ఫ్లేమ్స్ వస్తూ ఉంటది, విచ్ ఇస్ కామన్. మీరు కారంగా ఏదైనా తింటే ఇట్లా అవ్వడం సహజమే. దీన్ని వీళ్ళు పట్టుకుని ఫుడ్ పాయిజనింగ్ అంటారు. మీకు టాలరెన్స్ లేకపోతే మా ఫుడ్ ని అన్హెల్దీ అంటారేంట్రా మీరు? నాకు అర్థం కాదు. మీకు కరియన్ సైనైడ్ చూపించకూడదు, కరియన్ సైనైడ్ తినిపియాలి, అప్పుడు బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఇండియా సక్స్, డోంట్ కమ్ హియర్ అని అన్నాడు, ఫుడ్ తింటే ఫుడ్ పాయిజనింగ్ అని అన్నాడు. కుత్త నోరు మూసుకుని ఉండొచ్చు కదా? లేదు. ఈ మాంగూస్ కి మ్యాంగోస్ కి తేడా తెలియని మేడాగాడు ఆల్మోస్ట్ 2 years తర్వాత మళ్ళీ వచ్చాడు ఇండియాకి. ఎందుకు అడుగుతుంటానిక? ఎస్, ఎగ్జాక్ట్లీ. వీడు ఈ ఇండియా సిరీస్ చేశాక వాడి వ్యూస్ రావడం ఆగిపోయాయి. వాడి ఛానల్ ని మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి సిగ్గు లేకుండా మళ్ళీ ఇండియా వచ్చాడు. వచ్చి మళ్ళా ఏమన్నాడో తెలుసా? ఐ వెంట్ బ్యాక్ టు ఇండియా, ఇట్ స్టిల్ సక్స్. అరే 2 years లో నీ బ్రెయిన్ సైజే పెరగలేదు. ఒక దేశం ఎట్లా మారిపోద్ది అనుకున్నావురా బోసిడికే. ఇది ఒక బేసిక్ గుర్రి గింజ కాంటెంట్ క్రియేటర్ గురించి. ఇప్పుడు ఇలా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరిని చూస్తే బుర్రలో గుజ్జులేని గూట్లే గాల్లా అనిపిస్తారు. Unbelievable. What you see here, you don't see anywhere else. The streets of Delhi, very, very clean.
Very, very clean. Yes, very, very clean. So clean that the only thing more dirty is your racist fucking mindset. అందుకే అవతల వాళ్ళ సంఖ నుండి కంపు వస్తున్నాను అనే ముందు మన సంఖలో మనం టాల్కమ్ పౌడర్ కొట్టుకున్నామా లేదా చూసుకోవాలంటారు. I'll show you the beautiful river. Well, I mean, you can't really tell there's water under there. Somewhere under all that rubbish is water. అర్రే ఎస్, ఈ చెత్త కింద కూడా వాటర్ ఎక్కడో ఉంటుంటది. ఓ పని చేద్దాం, నిన్ను అందులోకి తోసేద్దాం. మునిపోయావంటే వాటర్ ఉంది, లేదంటే నువ్వు గాండు గుత్త గవార్ గాడమని ఒప్పుకోవాలి. ఓకేనా? Oh, there's 2 rats. Look at them. There's a bunch of rats right here. Yeah, these reviews are right. Oh, look at him go. Look at him go. Oh, these reviews are definitely right. Every now and then, a customer definitely saw a rat. అంటే ఎలకలు ఉన్నాయని తెలిసే వచ్చావు నువ్వు. నీకు అంతగా ఎలకలు చూడాలని ఉంటే మా దేశం దాకెందుకు, మీ దేశంలోనే ఉన్నాయిగా, అవి చూసుకోవచ్చుగా, డబ్బులు మిగిలేవి నీవి. ఇప్పుడు వీడెవడో ఉన్నాడు ఏకంగా ఎలకలతో కాపురమే పెట్టేశాడు. ఇదైతే నీకు ఇండియాలో కూడా కనిపించదు బ్రో, కనిపించదు నీకు. ఇది చూడ్డానికి మేము రావాలి మీ దేశానికి లక్షలు తగలబెట్టి. ఈ గుర్రి గింజగాళ్ళు మన దేశం మొత్తం స్కామర్స్ తో నిండిపోయి ఉన్నారు అని కూస్తారు. The people that are not trying to sell you something and they're not trying to take your money are awesome. But unfortunately, a big percentage of the population is trying to scam you. ఇందాక చెప్పినట్టు ఆ మీమిని పట్టుకుని మన గుద్ద దెంగేస్తూ ఉంటారు. అంతేకాకుండా మన దేశంలో అడుక్కునే వాళ్ళని పట్టుకుని కూడా ఇదే ప్రాపగండా నడుపుతారు. యాజ్ ఇఫ్ వీళ్ళ దేశాల్లో ఎక్కడ అడుక్కునేటోళ్ళు ఉండరు. వీడు అడుక్కోవట్లేదు. వీడు క్రిస్మస్ కి చందాలు ఏరుకుంటున్నాడు. వీడు మిస్అండర్స్టాండ్ అవ్వకండి. You want me to go to the supermarket and buy rice? No, I don't want to go. Is she good? One of the Indian fellas has just come along and went, don't go near off, so there's your 500. Thank you for showing me around. Anyway, that's India for you. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ దట్ యూ హ్యాడ్ టు ఫేస్ దట్. బట్ నేను అక్కడ కాపాడింది కూడా ఒక ఇండియానే. అది తెలిసి కూడా నువ్వు దిస్ ఇస్ ఇండియా అని చెప్పి ఇండియాకి ఒక నెగటివ్ పిక్చర్ పెయింట్ చేసేస్తున్నావు. కృతజ్ఞత చూపించాల్సింది పోయి కుక్క తెలివితేటలు చూపిస్తున్నావు. పోతావు రే, సంక నాకిపోతావు నువ్వు. నీచపు నా కొడకలరా. అసలు వీళ్ళని కాదు, వీళ్ళకి వీసా ఇచ్చేటోళ్ళు అనాలి. గొరిల్లా గుద్దకి గూనింగ్ చేసి ఎర్రిపూకులాలు. ఇదంతా కాకుండా ఈ బోసిడికే గాళ్ళు మన మీద ఉన్న స్టీరియోటైప్స్ ని వాడుకుని రేసిస్ట్ ఏఐ వీడియోస్ కూడా చేస్తారు. Your punishment is a 10-minute shower for eating too much curry. Please, no. This is my biggest fear. Please let me out. I will never scam with telecommunications again, I promise. It's hurting. Please stop. Stop shooting me. మనం కంపు దెంగే కంపరంగాలని, మనకి స్నానం చేయడం అంటే ఇష్టం ఉండదని, మనకి సోప్స్ అంటే, షవర్స్ అంటే, డియోడ్రెంట్స్ అంటే భయం అని, ఇలా సిగ్గులే సుబ్బారావు ముచ్చట్లని చెప్తారు వీళ్ళు. కానీ ఇగ్నోరెన్స్ ఉంటే లాజిక్ కూడా నిన్ను కాపాడదన్నట్టు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అకార్డింగ్ టు స్టాట్స్ వాళ్ళకంటే మనమే ఎక్కువ స్నానం చేస్తాం. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. Knowledge is divine. We use soaps, we use deodorants, we do follow hygiene. It's just make my skin color dirty అనిపిస్తుంది because you associate black and brown with dirt for some reason. సిగ్గులేదురా వీళ్ళు ఇంతే, పేర్లో ఏనస్ ఉందని యూరేనస్ లో కూడా ఉంటదని అనుకునే లో ఐక్యూ లౌడాగాలు వీళ్ళు. మోర్ ఓవర్ మీరు పోయాక పేపర్ పెట్టి క్లీన్ చేసుకుంటారు. వాటర్ తో కడుక్కోవాలని ఇంకిత జ్ఞానం కూడా లేదు మీకు. ఆ పేపర్ సగం తుడిచిద్ది, సగం తుడవదు. మళ్ళా దరిద్రానికి ఇది సరిపోదు అన్నట్టు రాత్రిపూట వేసుకునేటప్పుడు వాటినే నాక్కుంటారు మళ్ళా. गर्मा गर्म करी, प्लेट आगे करो. इधर भाई, थोड़ा ज्यादा डालो. हाँ, दिल से देंगे. ये लो, देखो कैसे उबल रही है, मजा आ जाएगा. चलो हटो अगला. अरे भैया प्लेट पास करो फटाफट. क्या खुशबू है. आओ, पेट भर जाएगा, दाम भी वही पुराना. ఇండియా మొత్తంలో ఎన్నో హైజీనిక్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ఉన్నాయి. కానీ ఇందోర్ సిటీలో గూగుల్ మ్యాప్స్ కి కూడా తెలియని లొకేషన్ లో ఎవడో ఎర్రిపూక్ అంకల్ ఏదో ఎర్రిపూక్ పని చేస్తే వాడిని పట్టుకుని ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ చేస్తారు కదరా మీరు. ఇదేం కర్మరా దేవుడా.
రేర్, మీడియం రేర్ అని చెప్పి సగం కుక్ అయిన తిండి తింటారు మీరు. కేఎఫ్సి, మెక్డీ, పాపాయ్స్, చిక్-ఫిల్-ఏస్, పిజ్జా హట్ ఇలా నూనెలో ముంచి దేవించి మార్చిన తిండ్లు మీకు హెల్దీ ఫుడ్. మీ పిల్లలు కూడా అవే తినిపిస్తారు. మళ్ళా ఉందరా అసలు పూకానికి బుర్రుందా? మీ పాపులేషన్ లో ఒబేసిటీ ఇష్యూస్ 42% మందికే ఉందేమో, కానీ 100% పాపులేషన్ కి లో ఐక్యూ ఇష్యూస్ ఉంది. ఇదైతే నేను బల్లగుద్ది చెప్తా. అసలైన దరిద్రం ఏంటంటే వీళ్ళు మన సొసైటల్ ఈవిల్స్ ని హైలైట్ చేసి మన కల్చర్ ని డిఫేమ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ది కాస్ట్ సిస్టమ్. I'm from so-called low caste family. Low caste family. Yeah. I go to school, but I cannot go inside the classroom. Yep. I had to stay outside and study. Because you're low caste? Yeah. That's so silly. You were part of the untouchable caste. Yeah. Man, that's such bullshit, man. I am 100% against caste discrimination. కానీ ఈ గుర్రె గింజ గాలికి ఏ మాత్రం రైట్ లేదు దాని గురించి నెగటివ్ గా మాట్లాడడానికి. బికాస్ వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు డిస్క్రిమినేషన్ లో. మీరు ఓపెన్ గా రేసిజం ప్రాక్టీస్ చేస్తారు. యూ మిస్ట్రీట్ అండ్ ప్రొఫైల్ బ్లాక్ పీపుల్. ఫేక్ ఎన్కౌంటర్స్ చేసేసి తప్పించేసుకుంటారు కూడా. అండ్ వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా రాకుండా ఉండేలా చూస్తారు మీరు. హూ ఆర్ యూ టు బి ఒపీనియేటెడ్ అబౌట్ ద సోషల్ ఈవిల్స్ ఆఫ్ మై కల్చర్? ఫక్ ఆఫ్. వీడొకడు ఉన్నాడు టైలర్ ఆలివర్ అని చెప్పి. వీడికి ఇండియాకి అగేన్స్ట్ ఎంత హేట్ ఉందంటే ఇండియాలో కర్ణాటకలో ఎవ్వడికి తెలియని ఒక ఊర్లో ఏదో పండగ విచ్ ఇన్వాల్వ్స్ ప్లేయింగ్ విత్ కౌ డంగ్ ని పట్టుకుని ఇండియా మొత్తాన్ని దెంగాడు. అసలు అలాంటి ఫెస్టివల్ ఒకటి ఉందని యాజ్ ఇండియన్స్ మనకి కూడా వీడి వల్లనే తెలిసింది. అఫ్ కోర్స్ ద ప్రాక్టీస్ ఇస్ క్వశ్చనబుల్, బట్ బ్రాండింగ్ ఇట్ యాజ్ ఇండియాస్ పూప్ థ్రోయింగ్ ఫెస్టివల్, ఐ మీన్ నీకు ఏ లెవెల్లో హేట్ ఉంటే మాత్రం ఆ పని చేయవు నువ్వు. మనకి ఇలా హేట్ ఉండడానికి కారణం గ్లోబల్ ఎకానమీలో మన గ్రోత్ అండ్ వీళ్ళ దేశాల్లో మనోళ్ళ డామినేషన్. వాళ్ళు మనకంటే సుపీరియర్ అని వాళ్ళకి ఇన్హెరెంట్ ఫీలింగ్, ఎస్పెషలీ ద వైట్ రేస్ పీపుల్. అండ్ ఈ గ్రోత్ అండ్ డామినేషన్ జనరేషన్స్ నుండి కండిషన్ అయిన ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ ని విరక్కొడుతుంది. అది యాక్సెప్ట్ చేయలేక దాన్ని ఏమి పీకలేక దే బీ రేసిస్ట్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడే బయటకు వస్తుంది వాళ్ళలో జెనోఫోబియా అనే ఒక జబ్బు. వీళ్ళ దేశాల్లో వీళ్ళు మైనారిటీస్ అయిపోయారని, ఇమిగ్రెంట్స్ మెజారిటీ అయిపోయారని, వీళ్ళ కల్చర్ రీప్లేస్ అయిపోతుందని, వీళ్ళ రైట్స్ చచ్చిపోతున్నాయి అని టెన్షన్ పడి ఇలా గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని అరుస్తూ ఉంటారు. Why are you in my country? Why are you here? Yeah, why are you in America? I don't like you guys here. There's too many of you guys here. Yeah, Indians, you guys are flooding all the white countries, and we're tired of it. Americans are getting sick of this shit. Okay? I want you to go back to India. నో బ్రో, యూ నీడ్ అస్. మేము కనుక వెళ్ళిపోతే మీ దేశం మడ్డగుడిచిపోద్ది. మీ ఎకానమీ నడిసేదే మా వల్ల. టెక్ ఇండస్ట్రీ మొత్తం సికందరాబాద్ లో స్క్రాప్ కమ్ముకోవడానికి కూడా పనికి రాకుండా పోద్ది. మమ్మల్ని దెంగడానికి ఇన్స్టాగ్రామ్ కూడా మిగలదు మీకు. సో కుత్తముయ్. Tired of these fucking goddamn brown people invading our fucking country. Fucking bullshit. But guess what? You have no right to say that because మీరే ఓజీ ఇన్వేడర్స్. యూరోప్ నుండి వచ్చి ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఇండిజినియస్ పీపుల్ ని తొక్కేసి వాళ్ళ ల్యాండ్ ని కబ్జా చేసుకున్నారు. You guys live on stolen land. You go back to your country. వీళ్ళ దేశాల్లో ఏదైనా ప్రాబ్లం జరిగితే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చేత కాదు. వీళ్ళు కన్వీనియంట్ గా ఇమిగ్రెంట్స్ మీద తోసేస్తారు, ఎస్పెషలీ ఇండియన్స్. వీళ్ళ దేశాల్లో అన్ఎంప్లాయ్మెంట్ కి కారణం మనమే, హోమ్లెస్నెస్ కి కారణం మనమే, అన్క్లీన్లీనెస్ కి కారణం మనమే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి కారణం మనమే. ఇలా చాలా అంటారు. బట్ గెస్ వాట్ గురి గింజాస్, వీఆర్ నాట్ ది ప్రాబ్లం. మీ కంట్రీలో ఉన్న కార్పొరేట్స్ చేస్తున్నారు ఈ పని. అండ్ మీ గవర్నమెంట్ ని వాడుకుని మీలో మిమ్మల్ని కొట్టుకునేలా చేస్తున్నారు. అది తెలుసుకో ముందు నువ్వు గాడిద. మోరోవర్ మీ రేసిజం ని జస్టిఫై చేసుకోవడానికి ఈ మైనారిటీ అయిపోయామన్న కార్డు వాడకండి. మీరు ఎవరిని ఎరుపుకు చేయట్లేదు, మీరే అవుతున్నారు. మీరు మెజారిటీలో ఉన్నప్పుడు కూడా ఇవే లంగాయేషాలు దెంగేటోళ్ళు. గుర్తెచ్చుకో, ఒకప్పుడు మీ దేశంలో సివిల్ వార్స్ జరిగాయి, దీనికి కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు. సో ఫైనల్ గా ఈ గుర్రి గింజ గాలికి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎస్ మా కంట్రీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ గెస్ వాట్, మీ కంట్రీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎతికితే బొక్కలు అందరికీ ఉంటాయి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇప్పుడు ఇంటర్నెట్ మీకు మమ్మల్ని ఒక థర్డ్ వరల్డ్ అన్హైజెనిక్ కంట్రీలా చూపిస్తే, అదే ఇంటర్నెట్ మాకు మీ కంట్రీని ఒక లో ఐక్యూ డంప్ ఫక్ కంట్రీలా చూపిస్తుంది. Can you name me 5 countries beginning with letter C? Korea. Chicago. What's the capital of Asia? Read the time off this clock correctly, you win the clock. 7:12. 12:10. 12:09.
ఎందుకు బ్రో, మీ కంట్రీలో ఎడ్యుకేషన్ ఇల్లీగలా? నెక్స్ట్ నేను మన ప్యారే దేశవాసియోతో మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు నా హోల్ వీడియో పాయింట్ ఏంటంటే, ఈ గుర్రె గింజగాళ్ళు కావాలని పని చేస్తున్నారు. ఒకప్పుడు ఇండియాని మెచ్చుకుంటే వ్యూస్ వచ్చేది, ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఇండియాని తిట్టుకుంటే వ్యూస్ వస్తున్నాయి. ఈ హేట్ ప్రోపగండా కోసం టోటలీ బయాస్డ్ కాంటెంట్ తయారు చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఈ విషయాన్ని మనం 100% ఖండిద్దాం. కానీ ఆ పని చేసిన తర్వాత ఒక స్టెప్ వెనక్కేసి ఆలోచిద్దాం, అసలు వీళ్ళు ఇలా ఎలా అనగలుగుతున్నారు? ఆర్ దే ఫేకింగ్ దర్ కాంటెంట్? నో, వాళ్ళు సెలెక్టివ్ వ్లాగింగ్ చేసిన వాళ్ళు చూపించేది ఇండియాలో పార్ట్స్ ని. దోస్ డర్టీ ప్లేసెస్ రియలీ డూ ఎగ్జిస్ట్. వై? ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి అవి? బికాస్ ఇండియన్స్ కి సివిక్ సెన్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి. అండ్ ఎస్, నేను అందరినీ అంటున్నా, ఇంక్లూడింగ్ యూ అండ్ మై సెల్ఫ్. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కొంతమందికే ఉంది, అందరికీ లేదని మాత్రం నేను అనను. బికాస్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్ ఆల్ ఇండియన్స్ ల్యాక్ సివిక్ సెన్స్. ఇప్పుడు మీరు అనొచ్చు, అంతా మందే తప్పెట్లా అవుతుంది, గవర్నమెంట్ కూడా తప్పు ఉండాలి కదా, వాళ్ళు ఇలా కరప్షన్ చేయడం వల్లనే ఇట్లా జరుగుతుంది కదా అని అనొచ్చు మీరు. బట్ గెస్ వాట్, కరప్షన్ ఈజ్ ఆల్సో ఆ ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ సివిక్ సెన్స్ టాపిక్ చాలా పెద్ద టాపిక్. ఈ ఇంటర్నేషనల్ రాత వీడియోలో అయ్యే పని కాదు అది. కాబట్టి పాన్ ఇండియా రాత అని చెప్పి ఈ పంచాయతీ మళ్ళా స్టార్ట్ చేస్తాను నేను. అలానే ఇలా ఫేక్ narrative నడిపే ఫాల్తుగాలు మీ వీడియోలో కనుక కనిపిస్తే సింపుల్ గా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారని రిపోర్ట్ మింగండి. అప్పుడు కానీ బుద్ధి రాది గుర్రిగింజగాలికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే #గుర్రిగింజ అని చెప్పి 3K కామెంట్స్ చేసేయండి మావా. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ 301 Diaries ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వి విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 Diaries. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. బ్రష్ పెట్టి పూకుతో పేకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ?